नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। रामागुंडम निर्वाचन क्षेत्र के विधायक मक्कन सिंह राज ठाकुर ने कहा, शिवाजी महाराज न केवल एक महान योद्धा थे जिन्होंने अन्याय के खिलाफ लड़ाई लड़ी, बल्कि एक महान नेता भी थे जिन्होंने समाज समता राज्य की स्थापना की दिशा में काम किया। इस कार्यक्रम में महोत्सव समिति के सदस्य, जनप्रतिनिधि, क्षेत्रीय नेता आदि शामिल हुए। ये उत्सव कुछ दिनों तक चलता रहा और अंतिम दिन शिवाजी महाराज के आदर्शों के अनुरूप एक विशेष कार्यक्रम का आयोजन हुआ। इस अवसर पर कांग्रेस पार्टी के विभिन्न विभागों के अध्यक्ष, गोदावरी खाना छत्रपति शिवाजी महाराज उत्सव समिति, वर्तमान और पूर्व नगर सेवक, संबंधित समिति के सदस्य एवं अन्य लोग उपस्थित थे। छत्रपति शिवाजी 17 సంవత్సరాలకే పట్టాభిషేకుడై తల్లి చూపించిన మార్గంలో సత్మార్గంలో నడుస్తూ అటు పోరాటం, శత్రువులను చీల్చి చెందడం, రాజనీతి, ప్రజలకు సేవ చేయడం, ముష్కరులను, దేశద్రోహులను, మొదలను, బ్రిటిష్లను తరిమి దేశ పురం దాటే వరకు ఉరికిచ్చి మన భాషలో చెప్పాలంటే తరిమి కొట్టిన చరిత్ర ఛత్రపతి శివాజీ. ఆ ఛత్రపతి శివాజీ వారసులం మనమందరం. మరి ఆ ఛత్రపతి ఆదర్శంగా చిన్ననాటి నుంచి ఈ రోజు ఉత్సవాలు జరుపుతూ, కథలు పెడుతూ ఈ భారతదేశానికి ఏదైనా చేయాలి, అవకాశం ఉంటే పోరాటం చేయాలి, ప్రాణాలు అర్పించాలనే సంకల్పంతో ఈరోజు దేశ భవిష్యత్తు పోరాటం చేసుకుంటూ వస్తా ఉన్నాం. మన ప్రాంతం కూడా ఛత్రపతి శివాజీ మన దేశ స్వతంత్రతకి అనేక మంది పోరాటాలు చేసిన చరిత్ర. అటు రాణా ప్రతాప్, ఈ భగత్ సింగ్ వరకు, ఈ రోజు మీ అందరి వరకు ఆ చరిత్రను చూస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మరి అలా చరిత్ర తల్లిదండ్రులను గౌరవించడం, అమ్మ చూపుల బాటలు నడవడం, చదువుకోవడం, దేశం కొరకు, మన ఊరి కొరకు, మన వాళ్ళ కొరకు ఇవాళ సంస్కరణతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు పూర్తిగా వ్యవస్థ మారింది. పోరాటం ఎందుకు చేయాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పోరాటం అంటే కత్తులతో, తుపాకులతో కాదు. ఈరోజు టెక్నాలజీ వచ్చింది. చదువులో చైతన్యవంతులైన ప్రతి ఇంకా చదువుకున్న బిడ్డలను మన టెక్నాలజీతో వీర శివాజీ చైతన్యాన్ని వారి స్ఫూర్తిని చేసుకుని భారతదేశాన్ని అగ్రస్థాయిలో పెంచడానికి ఇక్కడున్న వీర యువకులు, యువతులు ముందుకు కొనసాగాలని కోరుతా